నవే కాబట్టి ఎవరు ముందు ఊహించని విషయాలు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇట్లా రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకూడదు అనేది. సో బీజేపీకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకి, యోయోటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఏది కూడా వరద అనేది చెప్పిరాదనేటువంటి ఆలోచన సామాన్య ప్రజలు మాట్లాడదు, కానీ ప్రభుత్వం మాట్లాడదు. ఎందుకంటే ప్రభుత్వమే జోన్ల వారిగా చెప్పింది. ఇక్కడ రెడ్ అలర్ట్ అన్నది, ఇది ఆరెంజ్ జోన్ అన్నది, రెడ్ జోన్ అన్నది, ఆ జోన్ల వారిగా వీళ్ళు ఆల్రెడీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ప్రభుత్వం ఒకసారి రెడ్ జోన్ అన్నది అంటే ఆ స్థాయి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే విద్యుత్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి నాళాల విషయం కానీ, డ్యామ్ల పరిరక్షణ కానీ, అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ, ఈ వస్తే ఎట్లొస్తే ఏం చేయగలుగుతాము, వాళ్ళకి అవసరం ఉంటే అత్యవసరంగా ఏం చేయగలుగుతాము, భోజన వ్యవస్థ ఎట్లా చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము, పునరావాసం కల్పించాలంటే ఎక్కడ కల్పించాలి అనేటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం చాలా ముందు చూపుతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కొత్త కాదు. గత వర్షాకాలం టైంలో 2 సంవత్సరాల క్రితం మొత్తం వరంగల్ ప్రాంతం మొత్తం కూడా ఎట్లయిందో మనం కళ్ళారా చూసినాం. అప్పుడు కూడా వరంగల్ ఒక ప్రాంతంలో జరిగినప్పుడు ఇంకో ప్రాంతంలో ఏ స్థాయిలో జరుగుతుంది, ఆ నష్టం ఏ రకంగా ఉంటుంది అనేది అంచనా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లా కాకుండా ప్రభుత్వం వచ్చేం రాదు, వాన చెప్పేం రాదు, కానీ మీకు చెప్పే వస్తుంది కదా. చెప్పి రాదనేది కదా, 101% చెప్పు తెలుస్తుంది. వాతావరణ శాఖ మనకు అలర్ట్ చేసింది, మీరు కూడా ప్రజల్ని అలర్ట్ చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏం పనులు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం సంగతి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. సరే ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చినటువంటి పరిస్థితుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు వారు సమీక్షించడము, ఇలా రావడము, చేయడము, మాట్లాడడం అంతా బాగుంది. కాకపోతే ఈ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, ముందు తెలిసినప్పుడు కొంత నష్టాన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుండే. దీనికి గల పూర్తి కారణాలు మనం లోతుగా ఆలోచించుకుంటూ పోతూ ఉంటే, అసలు ముందే ఎక్కడైతే కొత్త ప్రాంతాలు వెళ్తున్నాయో, లేకుంటే కొత్త ప్రాంతాల్లో వెంచర్లు వేస్తూ ఉన్నారో, ఎక్కడైతే ఉంది కాంక్రీట్ జంగల్ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, ఆ చెరువులు ఎక్కడ పూడ్చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నిటికీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ జాగ్రత్త వహించకపోతే పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. దానివల్లనే జరగడం. భారతీయ జనతా పార్టీ దీని మీద పూర్తి స్థాయి ఇచ్చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారు స్పందించారు. నరేంద్ర మోడీ గారికి ప్రతి క్షణంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి విషయం తెలియజేయడము, జేపీ నడ్డా గారితో కూడా మాట్లాడము, అలాగే కిషన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయి అధికారులతో మాట్లాడడం, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఇంకా 2 అడుగులు ముందేసి కొంత ఏంటంటే ఆ రాత్రిపూట ఎన్డీఆర్ఎఫ్ పనిచేయడానికి లేదా హెలిప్యాడ్లు కొంత పనిచేయడానికి కొంత ఇబ్బంది అయింది. కానీ ఎప్పుడైతే మార్నింగ్ అవర్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి రక్షించాలి అనేటువంటి విషయం మీద పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జరిగిన వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. సక్సెస్ అయిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఆల్రెడీ చెప్తా ఉన్నారు కదా, వీళ్ళు విషయం చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులతో అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడినంత వరకు పరిస్థితులన్నీ ఇట్లనే ఉంటాయి. ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు, లోతట్టు ప్రాంతాల్లో చేస్తారు. అసలు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలబడతాయని చెప్పి తెలుసు. ఆ రోజుల్లో గ్రామాలు కానీ ఒక కాలనీలు ఎక్కడని చేసినా కానీ గ్రామానికి ఎటువైపు ఉండాలి, చెరువు ఉన్నటువైపు శ్మశానం ఎటువైపు ఉంటుంది, చెరువు ఎటువైపు ఉంటుంది, ఇండ్లు ఎటువైపు ఉన్నాయి, ఒకవేళ భయంకరమైనటువంటి వర్షాలు వస్తే ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంది, ఆ లోతట్టు ప్రాంతంలో పోయి నీళ్లు నిలబడతాయి అనేటువంటి అంచనా వేసుకునే చేసే పరిస్థితి ఉండే. ఇవాళ పూర్తి స్థాయి డెవలప్మెంట్ పెరిగిపోయే వరకు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి ప్రాంతం అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయి నీళ్ళు ఎక్కడ ఇనువవు తీసుకుపోయి వరదలుగా పోయి ఇది చేస్తుంది. దీనికి పూర్తి స్థాయి బాధ్యత ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. ఇట్లా విపత్తు జరిగినప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలి, లేకుంటే ఇది చేయాలి అది చేయాలని మాట్లాడుతారు, కానీ ముందు జాగ్రత్త చర్యలు ఎక్కడా చేస్తలేరు. ముందు జాగ్రత్త చర్యలు చేసి నాళాలని పూర్తి స్థాయి వినియోగం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. చెరువుల్లో పూడిక తీయాలి, ఎక్కడ నీళ్లు నిలబడతాయని చేయాలి. కొత్త వెంచర్లు ఉంటే ఆ వెంచర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు. ఎంఆర్ఓ చూడాల్సిన పని ఎంఆర్ఓ చూడాలి, ఆర్డీఓ చూడాల్సిన పని ఆర్డీఓ చూడాలి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయి వెంచర్లో డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయి అనుమతులు ఇస్తున్నాము అన్నప్పుడు అది ఎట్లా జరుగుతుంది, భవిష్యత్తు ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఇట్లా జరగదు. గతంలో వరంగల్ చూసినాం, ఇలా మళ్ళీ కామారెడ్డి చూసినాం, రేపు ఇంకో నగరం చూడవచ్చు. ఇప్పుడు ఏది ఎక్కడ అనేది చెప్పలేము, రేపు ఇంకో నగరం కూడా చూడవచ్చు. కాబట్టి పూర్తి స్థాయి ప్రభుత్వము ఇచ్చేటువంటి అనుమతులు, ఆ వెంచర్లు, ఆ జరుగుతున్నటువంటి ప్రాంతంలో డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం అది అబ్జర్వ్ చేయకుండా డబ్బేదేయంగా అధికారులు అట్లనే పనిచేస్తారు, ప్రభుత్వాలు అట్లనే పనిచేస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని అంటే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు ఎప్పుడు రాలే ఇప్పుడు వచ్చినాయి అని అంటే ఇంకా ముందే ఎక్కువ వస్తాయి. పరిస్థితి ఎట్లా అనేటువంటి కూడా ప్రభుత్వం అంచనా వేయాలి కదా. సామాన్యులకు ఎట్లా తెలుస్తుంది?
వాళ్ళకేం తెలియదు, 10 ఏళ్ళ నుంచి వరదలు రాలే ఏం రాలే అనుకుంటా. వస్తే ఎట్లా అనేది ప్రభుత్వం చూడాల్సినటువంటి పని. అది చూడాలంత వరకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం సరే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారు ఏ స్థాయిలో చూసిరు అనేది మీరు అందరూ చూసిరు. సరే, ఇప్పుడన్నా మీరు కొత్తగా అయ్యేటువంటి నిర్మాణాలు, కొత్తగా ఎక్కడ కాలనీలు ఏర్పడుతున్నాయి, ఎక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు, వాళ్ళు డిటీసీపీ లేఅవుట్ ఎట్లా తీసుకుంటున్నారు, దానికి గల అనుమతులు ఏమున్నాయి, అది లోతట్టు ప్రాంతమా, లేకుంటే రేపు జరగబోయేటువంటి పరిస్థితులు ఉంటే అది ఎట్లా తట్టుకోగలుగుతాయి, ఏం కలుగుతాయి. ఇలా మన భాగ్యనగర్ అట్లనే అయిపోయింది, ఆ కామారెడ్డి అనేటువంటి ఆ ప్రాంతంలో కూడా అట్లనే ఏంటంటే ఎట్లా ఒకప్పుడు అంటే సరే హైదరాబాద్ అంటే విస్తరించింది కాబట్టి నాలాలన్నీ కబ్జా చేసి చెరువులన్నీ కబ్జా చేసి కట్టినాం. కానీ గ్రామీణ వాతావరణ ప్రాంతాల్లో కూడా అట్లనే అయింది పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వ వైఫల్యమే తప్ప ఇది ఎక్కడ కూడా ఇది కాదు. సరే, జరిగినాయి ముందు వచ్చే ప్రాంతాలన్నా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక అంచనా ప్రకారమే కొత్త వాళ్లకు పూర్తి స్థాయి పర్మిషన్లు ఇచ్చినప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ఇవాళ ఇండ్లు మునిగిపోయినాయి అంటే తప్పు కదా. అది అసలు నువ్వు అనుమతి ఇవ్వకపోతే కట్టరు కదా. అది కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. సో గౌతమ్ గారు, ఇక్కడ వరదలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలో ఏం చేస్తుందో ఇప్పటివరకు గజల్కాంతం గారు చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షించి వాళ్ళని ఏం చేయాలి, ముందస్తుగా ఏం చేయాలి, ప్రజలను ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేది మంత్రులు కూడా అదే పనిలో ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ సరే ఫస్ట్ ఏరియల్ సర్వే అనుకున్నారు, తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన కూడా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సిన ప్రాంతాలకు వెళ్ళారు, పర్యటిస్తున్నారు, మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా ప్రభుత్వాన్ని